హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. పై నెట్వర్క్ నుంచి గుడ్ న్యూస్ అనమాట. పై నెట్వర్క్ ఫాస్ట్ ట్రాక్ కేవైసీ అయితే తీసుకొచ్చారు. ఇక నుంచి ఎవరైతే పై నెట్వర్క్ పై కాయిన్స్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పెట్టుకోవాలి, సో మనము పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని మిస్ అయ్యాము. సో లేటెస్ట్గా మనము పై నెట్వర్క్ పై అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, సో మైనింగ్ అయితే చేస్తున్నాము. బట్ మనం పై కాయిన్స్ అనేది బై చేసి పెట్టుకోవాలి, వాలెట్ అనేది యాక్టివేట్ అయితే లేదు, ఎలా అని చాలా మంది మెసేజ్ కాల్స్ అయితే చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళకు సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళందరూ ఫస్ట్ మీరు ఫాస్ట్ ట్రాక్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఫాస్ట్ ట్రాక్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక ఇక్కడ వాలెట్ కూడా మీకు యాక్టివేట్ అయితే అవుతుంది. వాలెట్ యాక్టివేట్ అయితే కనుక మీకు ఈజీగా మీరు పై కాయిన్స్ అనేవి బై చేసి పెట్టుకోవచ్చు పై బ్రౌజర్ అప్లికేషన్లో. సో మీకు ప్రైజ్ వచ్చినప్పుడు ఎవరికైనా మీరు మళ్ళీ సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. పై నెట్వర్క్ పై బ్రౌజర్లో వచ్చిన ఆప్షన్ అనమాట ఇది. సో మనం పై నెట్వర్క్ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మైనింగ్ చేస్తున్నాము. అక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట మనకు. పై బ్రౌజర్ డౌన్లోడ్, కన్ఫర్మ్ వాలెట్, సైన్ అక్నాలజ్మెంట్, లాకప్ డ్యూరేషన్ పర్సెంటేజ్, సో సెక్యూర్ అకౌంట్కి సంబంధించి 7th స్టెప్ వచ్చేసి కేవైసీ సబ్మిట్ అని ఉంటుంది. 7th స్టెప్ మీద క్లిక్ చేయకుండా మీరు పై బ్రౌజర్ ద్వారా మీరు ఏం చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కేవైసీ ఆప్షన్ అయితే వచ్చింది. ఆ ఫాస్ట్ ట్రాక్ కేవైసీ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే కనుక ఈ ఫాస్ట్ ట్రాక్ కేవైసీ ఆప్షన్ వచ్చేసి కేవలం న్యూ యూజర్స్కి మాత్రమే వస్తుందన్నమాట. సో ఓల్డ్ యూజర్స్కి రాదు. సో అర్థమైందిగా. సో న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. అది కూడా మీరు సో స్టెప్స్ కంప్లీట్ చేయలేని వాళ్ళకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. స్టెప్స్ ఆల్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు రాదనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో అర్థం కాకపోతే 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.